ఏలూరులో 1975-76 సంవత్సరానికి చెందిన శ్రీ విద్యానిలయం హైస్కూల్ 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏలూరు అతిథి ఇంటర్నేషనల్ హోటల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి ముఖ్య అతిథులుగా పాల్గొని తమ చిన్ననాటి జ్ఞాపకాలను, మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి రోజుల్లో విద్యార్థి దశలో జరిగిన విషయాలను, తమ అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. శ్రీ విద్యానిలయం తమ భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఎంతో సహకరించిందని పాఠశాలను కొనియాడారు. ఈ ఆత్మీయ సమావేశంలో కుటుంబ సభ్యులతో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మెమెంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చెరుకూరి ప్రసాద్, మాజీ చింతలపూడి ఎమ్మెల్యే గంటా మురళి తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. మండూరులో మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసేవారు. కూర్చుండేవాళ్ళు. సరే, నాకు ఎప్పుడన్నా లంచ్ టైంలో ఏదైనా సైకిల్ ఏదో విధంగా తొక్కాలి. అడిగి హైదరాబాద్లో ఒక ప్లాట్ ఉంటుంది, హౌస్ ఉంటుంది, ఫామ్ హౌస్ ఉంటుంది. తర్వాత స్కూల్ బాగానే గడిచిపోయింది. కరెక్ట్గా అయితే పూర్తిగా మెమరీస్ 9 మందికి తెప్పించాను. 23 సంవత్సరాల్లో 100కు 100. సోషల్ స్టడీస్లో సామాన్యంగా 100కు 100 రావు. సార్ మాస్టర్ అండి, మాస్టర్ అమ్మ కొంచెం దగ్గర ఓకే సార్. చూడమ్మా, వెన్నెల రాఘవేంద్రరావు మా కరెస్పాండెంట్ గారు కూడా నన్ను ఎప్పటికప్పుడు అభినందించేవాళ్ళు. ఆయన ఫోన్ చేసి, మరి నీ సబ్జెక్టులో 100కు 100 వచ్చాయి కదా, చాలా సంతోషం అని అభినందించి, అదే చాలు, అదే బెస్ట్ టీచరు అని నేను అనుకుంటాను. మొన్న 2021 మార్చిలో రిటైర్డ్ అయ్యాను. సరే, జనరల్గా చాలా మీటింగ్స్లో అడ్రస్ చేస్తాం. రాజకీయాలు మనం కావాలని అనలేదు. స్కూల్ డేస్ నుంచి మరి విద్యానిలయంలో మనందరం కూడా చాలా అల్లరి ఎక్కువ చేసాం, చదువు తక్కువ. అందులో కొంతమంది చక్కగా చదువుకున్నారు, జాబ్స్లోకి వెళ్ళారు. నేనైతే ఎడ్యుకేషన్ మీద పెద్ద దృష్టి ఎక్కువగా పెట్టలేదు. మొదటి నుంచి కూడా అప్పుడు ఎవరు మన పివి నరసింహరావు కూడా గొడవ అయినట్టుంది అప్పుడు మనం చదివేటప్పుడు. స్టేషన్ అప్పటి నుంచి ఉంది. తర్వాత రాజకీయాల్లో రావటం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సర్వీస్ చేయాలనేది మొదటి నుంచి ఒక ఆలోచన. అందులో ఇది సాధ్యపడదు, ఈ పని అవ్వదంటే నాకు ఎప్పుడు వినటానికి దాన్ని అంగీకరించను. అసలు ఎందుకు అవ్వదు, అవ్వాలి అంతే అనేది తప్ప వెనకడుగేసే ప్రసక్తి లేకుండానే కార్యక్రమాలు అన్నీ సక్రమంగా చేసుకుంటూ జరిగేది.